హలో, నేను డాక్టర్ మృదుల, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, సికింద్రాబాద్. ఈరోజు నేను ఫైబ్రాయిడ్స్ అంటే గర్భాశయంలో గడ్డలు ఏదైతే ఏర్పడుతుందో ఆ ఫైబ్రాయిడ్స్ వల్ల మనకి ఇన్ఫర్టిలిటీ ఎలా కలుగుతుంది, ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం ఏదైనా ఉంటుందా, ఒకవేళ ఫైబ్రాయిడ్స్ వల్ల ప్రాబ్లం ఉంది అంటే దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్డ్గా చెప్తాను. సో ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి? ఫైబ్రాయిడ్స్ అనేది మనకి ఈ గర్భాశయం ఏదైతే ఉందో దీని మజిల్లో, ఇది మజిల్ లోపల కండరాలు అంటాము, యూట్రైన్ మజిల్. సో ఇందులో గడ్డల్లాగా ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడుతుంది అనేది కొంతమందికి హార్మోన్స్, హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ వల్ల కొంచెం ఫైబ్రాయిడ్ లాగా ఏర్పడచ్చు. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకి ఫైబ్రాయిడ్స్ ఇన్సిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఆఫ్టర్ 35 years ఇన్సిడెన్స్ పెరుగుతుంది. ఆఫ్టర్ 45 to 50 years ఆల్మోస్ట్ 20 to 80% ఆఫ్ ఉమెన్ వీళ్ళలో ఫైబ్రాయిడ్స్ అనేది చూస్తూ ఉంటాం. సో ప్రెగ్నెన్సీ డిలే చేసిన కొద్దీ మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్, హార్మోనల్ ప్రాబ్లమ్స్, ఎగ్స్ తగ్గిపోవడము ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది ఎక్కువ డిలే చేయకుండా ఎర్లీగా ప్లాన్ చేసుకోమని చెప్తాం. సో ఈ ఫైబ్రాయిడ్స్లో మనకి 3 types ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఉంటుంది. సో ఇందులో సబ్సీరోసల్ అంటామంటే ఇది యూట్రస్ మజిల్ అండ్ ఇది లోపల క్యావిటీ, గర్భాశయంలోని క్యావిటీ. సో ఈ సబ్సీరోస్ అనేది మనకి లోపలికి ఏమి అడ్డం ఉండదు. బయట అవుటర్ లేయర్ యూట్రస్కి బయట సైడ్ ఉంటుంది. అంటే ఇక్కడ కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, సో బయట సైడ్ ఉంటే దాన్ని సబ్సీరస్ అంటాం. సో దీనివల్ల మనకి ప్రెగ్నెన్సీకి కానీ లేదంటే పీరియడ్స్లో కానీ అబ్నార్మాలిటీస్ ఇది ఉండకపోవచ్చు. ఓన్లీ వీటి వల్ల సైజ్ పెద్దగా ఉండి దానివల్ల పెయిన్, బ్యాక్ పెయిన్ ఇట్లా సివియర్గా ఉంటే మాత్రమే తీయవలసిన అవసరం ఉంటుంది సబ్సీరస్ ఫైబ్రాయిడ్స్. తర్వాత ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటాం. అంటే ఇంట్రామ్యూరల్ అంటే లోపల మజిల్ వాల్ ఏదైతే ఉందో ఈ లోపల ఫైబ్రాయిడ్స్ రావడం, గడ్డలు. సో ఈ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్లో చాలా పెయిన్ ఉండొచ్చు. ఫీమేల్స్లో పీరియడ్స్ అప్పుడు పెయిన్, క్రాంప్స్ ఎక్కువ ఉంటుంది. తర్వాత బ్లీడింగ్ కొంచెం ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్. ఈ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ ఒకవేళ చిన్న సైజులో ఉన్నాయి, తర్వాత మనకి గర్భాశయంలో బేబీ పెరిగే ప్లేస్ ఎండోమెట్రియల్ క్యావిటీలోకి అడ్డం ఏం రావట్లేదు, చిన్న సైజులో ఉంది అండ్ పేషెంట్కి ఎక్కువ సిమ్టమ్స్ లేదు, పెయిన్, బ్లీడింగ్ ఎక్కువ లేదు అన్నప్పుడు మనము ఈ ఫైబ్రాయిడ్స్ గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్లీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. చిన్న సైజ్ ఫైబ్రాయిడ్స్ ఇంట్రామ్యూరల్ ఎఫెక్ట్ చేయట్లేదు క్యావిటీ అండ్ పేషెంట్కి సిమ్టమ్స్ సివియర్గా లేదు అనుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ అట్లానే ప్లాన్ చేయొచ్చు. ఆ ఫైబ్రాయిడ్స్ తీయాల్సిన అవసరం లేదు. తర్వాత థర్డ్ టైప్ ఇంపార్టెంట్ సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్. ఈ సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ అనేది ఈ ఇంట్రామ్యూరల్లో ఏదైతే ఇందాక చెప్పినట్టు కాకుండా చాలా పెద్ద ఫైబ్రాయిడ్స్, అంటే సైజ్ ఎక్కువ ఉంది, తర్వాత కొంచెం క్యావిటీ లోకి వస్తుంది, బేబీ పెరిగే ప్లేస్ని పుష్ చేస్తుంది. తర్వాత లేదు అంటే మనకి పేషెంట్కి సిమ్టమ్స్ ఎక్కువ ఉంది, చాలా పెయిన్, ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడము, ఏం పని చేసుకోలేకపోవడం, పీరియడ్స్లో వాళ్ళని రొటీన్ యాక్టివిటీస్ చేసుకోలేకపోతున్నారు పెయిన్ వల్ల అన్నప్పుడు మాత్రం ఫస్ట్ ఫైబ్రాయిడ్ తీసేయాల్సి వస్తుంది. లాప్రోస్కోపీ ద్వారా అయినా లేదంటే ఓపెన్ సర్జరీ ద్వారా అయినా ఫస్ట్ ఫైబ్రాయిడ్ తీసేసి దాని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది లార్జ్ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ మనకి క్యావిటీలోకి వస్తున్నాయి ఫైబ్రాయిడ్స్, బేబీ పెరిగే ప్లేస్ ఎఫెక్ట్ అవుతుంది, సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయంటే ఫస్ట్ మయోమెక్టమీ చెప్తాం. తర్వాత సబ్మ్యూకసల్ ఫైబ్రాయిడ్స్ అంటే మనకి ఈ ఫైబ్రాయిడ్స్ అనేది ఏదైతే బేబీ పెరిగే ప్లేస్ ఉందో, ఈ క్యావిటీ ఏదైతే ఉందో యూట్రస్ క్యావిటీ, ఈ క్యావిటీలోకి జస్ట్ ఈ లైనింగ్ కిందనే ఉంటుంది ఫైబ్రాయిడ్. దీని ద్వారా మనకి వీళ్ళకి పేషెంట్స్కి చాలా సివియర్ సిమ్టమ్స్ ఉంటుంది, ఎక్కువ బ్లీడింగ్, పెయిన్, తర్వాత బేబీ పెరిగే ప్లేస్లో ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉంటుంది.
ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల. సో ఇలాంటి ఫైబ్రాయిడ్స్ చిన్నగా ఉన్నా కూడా యూజువల్గా మనము సర్జరీ చేసి అది తీసేసాక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని సజెస్ట్ చేస్తాం. ఒక్కొక్కసారి చిన్నగా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అందొచ్చు వీళ్ళకి న్యాచురల్గానే, కానీ ఒక్కొక్కసారి అబార్షన్స్ అయిపోతుంది. ఎందుకంటే ఈ ఫైబ్రాయిడ్ మీద బ్లడ్ సప్లై తక్కువ ఉంటుంది కంపేర్ టు ఎండోమెట్రియం, వేరే ఎండోమెట్రియల్ క్యావిటీ. సో ఈ బేబీ ఇక్కడ ఇంప్లాంట్ అయితే, ఎక్కడైతే ఫైబ్రాయిడ్ ఉందో అక్కడ ఇంప్లాంట్ అయినప్పుడు అబార్షన్స్ అయ్యే ఛాన్సు, తర్వాత ఒకవేళ కంటిన్యూ అయిన ప్రెగ్నెన్సీ ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే ఛాన్స్ ఇవన్నీ ఉంటుంది. కాబట్టి యూజువల్గా సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు హిస్ట్రోస్కోపీ, మనము లాప్రోస్కోపీ కూడా అవసరం లేదు. ఓన్లీ సబ్మ్యూకోసల్ ఉంటే కింద నుంచి హిస్ట్రోస్కోప్ చేసుకొని ఇది కింద నుంచి కెమెరా పంపించి ఇన్సిషన్, కుట్లు ఏమీ అవసరం లేకుండానే ఈ ఫైబ్రాయిడ్ తీసేసేయచ్చు. ఫైబ్రాయిడ్ తీసేసాక అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమంటాము. సో యూజువల్గా అబార్షన్స్ అవుతున్నాయి, ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ అబార్షన్స్ అవుతున్నాయి, లేదంటే ప్రీటర్మ్ డెలివరీస్ అవుతున్నాయి అన్నప్పుడు ఈ సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ స్కాన్ చేసుకొని ఇలాంటిది ఏదైనా ఉంటే హిస్ట్రోస్కోపీ ద్వారా తీసేసుకున్నాక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే వీ కెన్ అవాయిడ్ అబార్షన్స్ అండ్ ప్రీటర్మ్ డెలివరీస్. థ్యాంక్ యూ.